వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలే కాదు, హైదరాబాద్ అంటే ఫార్మా కంపెనీలకి పెట్టింది పేరు అన్నట్టుగా, హైదరాబాద్ అంటే హైదరాబాద్ చాయ్ అన్నట్టుగా, హైదరాబాద్ అంటే హైదరాబాద్ బిర్యానీ. సో వీటికే కాకుండా చాలా వరకు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను హైదరాబాద్ కి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక కృష్ణ గారు లాంటి. హైదరాబాద్ లో చార్మినార్ కి 4 పిల్లలు ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమ కూడా ఈ నలుగురు అంత ముఖ్యం. చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి సినీ పరిశ్రమ కోసం ఈ నలుగురు చాలా కష్టపడ్డారు. చాలా ఆలోచన విధంగానే దేశ స్థాయిలో సినీ పరిశ్రమ కోసం పెట్టింది పేరు అన్నట్టుగా ఈ నలుగురు. చార్మినార్కి పిల్లలు ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమ కూడా ఆ నలుగురు అంత ముఖ్యం. సో అలాంటి పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు సినిమా పరిశ్రమకు తీసుకురావడానికి వీళ్ళు చాలా ముఖ్య పాత్రలో పోషించారు. సో ఏదైతే గద్దర్ అవార్డు ఫంక్షన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సినీ పరిశ్రమ దేశ వ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో సినీ పరిశ్రమకు మేలు చేస్తుంది, సహకరిస్తుంది. మీకు కావాల్సిన ఏర్పాట్లు, వనరులు కూడా సమకూర్చే ప్రయత్నంలో మేము తోడుంటామని సీఎం ముఖ్యమంత్రి గారు నిన్న అవార్డు ఫంక్షన్ లో చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సాఫ్ట్వేర్ కంపెనీలు, హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ అంటే చాయ్, హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే చార్మినార్. వీటికే కాకుండా సినీ పరిశ్రమ కూడా చెన్నై నుంచి హైదరాబాద్ లో ఇంత పెద్ద స్థాయిలో నిర్మాణం చెందడానికి అప్పట్లో కూడా చాలా కష్టపడి ఈ సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. అలాంటి విధంగానే ఈ రోజు హైదరాబాద్ లో సినీ పరిశ్రమ కోసం పెట్టింది పేరు అన్నట్టుగా ఈ రోజు మేము కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా సినీ పరిశ్రమకు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు నేను చేదోడు వాదోడుగా ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. సో అలాంటి పరిశ్రమ కోసము ఈ రోజు ఏదైతే మెరుగైన పాత్రలో వాళ్ళకున్న టాలెంట్ ని ఈ రోజు గద్దర్ అవార్డు ఫంక్షన్ నుంచి మనం పరిచయం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి అవార్డు ఫంక్షన్ ఎన్నో జరుపుకోవాలని ఈ గద్దర్ అవార్డు ఫంక్షన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ గురించి ఏఎన్ఆర్ని, ఎన్టీఆర్ని, కృష్ణని వీళ్ళని కూడా గుర్తు చేసుకొని, అప్పట్లో నేను కృష్ణ గారు ఫ్యాన్ని, చిరంజీవి సినిమా కోసం ఎన్నో క్యూలో నిలబడి నేను సినిమాలు కర్నూలు చూసేవాడిని కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనా భవిష్యత్తులో సినిమా పరిశ్రమ ఎంత పెద్దగా ముందుకు వెళ్ళాలంటే నా వంతు ప్రయత్నంలో నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అన్ని వేళలా కూడా మీకు నేను తోడుంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో సినిమా పరిశ్రమ కోసం ఏ అవసరం వచ్చినా నన్ను ఒక విషయం చెప్పండి, నేను అన్ని వేళలా తోడుంటానని చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి గద్దర్ అవార్డు ఫంక్షన్ లో సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇవ్వండి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.